జగిత్యాల జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన మహిళ కడుపులోనే శిశువు మృతి చెందడంతో గర్భిణీ బంధువులు ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. టిఆర్ నగర్కు చెందిన సుమయ్య కౌసర్ గర్భంలో ఉమ్మనీరు తగ్గడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, సోమవారం పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో పట్టణంలోని స్కానింగ్ సెంటర్లో పరీక్షలు నిర్వహించగా పాప కడుపులోనే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని బాధితులు వాపోయారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప కడుపులో మృతి చెందిందంటూ గర్భిణీ భర్త ఆరోపిస్తున్నారు. गुज़िश्ता 8 महीने से हमारे टीआर नगर की एक बहन जो माता शिशु हॉस्पिटल जगत्याल के अंदर जो नया इफ्तिदा हुआ उसके अंदर ट्रीटमेंट लिया जा रहा था, तो मोहतरमा डॉक्टर साहबा ने ये कहा कि हर महीना चेकअप कराते हुए बराबर है बोलते गए। आज 19 तारीख के दिन जब एडमिट हुआ बच्चा, तो बच्चे पेट के अंदर पानी है बोले और बच्चे का वजन नहीं बढ़ रहा बोल के ये हॉस्पिटल के अंदर ज्वाइन करवाए। आज ये ऐसा मौका आ गया कि बच्चे की अंदर पेट के अंदर जान चले गई। इसके जिम्मेदार कौन और इसकी ये जो हॉस्पिटल आज माता शिशु हॉस्पिटल हो गया जगत्याल जिले के अंदर एक హాస్పిటల్లో పూట సుమయ్య కౌసర్ అనే మహిళ జాయిన్ అయి ఉన్నది. ఇప్పుడు 8వ నెల నడుస్తున్నది. ఆమెకు సరిగా ట్రీట్మెంట్ ఇప్పుడు జాయిన్ అయ్యి 8 రోజుల నుంచి సరిగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. కనీసం మన సివిల్ హాస్పిటల్లో పూట మెడిసిన్స్ లేవు. టెస్ట్ అంటే బయట నుంచి చేసుకోమని చెప్తున్నారు. మా ఎక్స్రేలు కూడా బయట నుంచే, స్కానింగ్ కానీ బయట నుంచే తీసుకున్నారు. ఇక్కడ మెడిసిన్స్ చూస్తే పోయి లోపల చెకప్ చేస్తే ఎక్స్పైరీ డేట్ మెడిసిన్స్ ఉన్నాయి. మరి ఈ విధంగా వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరి गुज़िश्ता 8 महीने से हमारे टीआर नगर की एक बहन जो माता शिशु हॉस्पिटल जगत्याल